రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలివే. గిల్లు బౌలింగ్ పిచ్ చేసి అందరిని ఓడిపించినట్టు కాదు, మమ్మల్ని ఓడించడానికి ఈజీ కాదు గిల్లు. కేకేఆర్ మంచి టైంలో దొరికింది, ఇలా పిసికి మంచిగా క్వాలిఫై అవుదాం అనుకున్నాం. చూసినావుగా మా పొరగాలు ఆడిచ్చిన ఆట. కాదు బౌలింగ్ మంచిగా వేయలేదంటే ఏదో ఒక రోజు అవుతుంది అనుకున్నాం. క్యాచ్లు వదిలిపెట్టుడు ఏంది, చేతిలో వచ్చిన క్యాచ్లు అన్నీ వదిలిపెట్టిరు. మీరు కూడా రాక రాక పంజాబ్ టీం లెక్క అవుతారు. ఇట్లా ఆడితే కష్టం తమ్ముళ్ళు, క్యాచ్లు పట్టాలి తమ్ముళ్ళు, లేకపోతే కప్పు కొట్టలేము మనం. అలాంటి తమ్ముడు ఏమన్నా బ్యాటింగ్ ఆడినావా? 10 సిక్స్లు 5 4లు 255 స్ట్రైక్ రేటు, సూపర్ తమ్ముడు. ఇట్లనే ఆడితే మనల్ని ఎవడు ఆపలేడు తమ్ముడు. నేను ఆడుతున్నా, నువ్వే కొంచెం పవర్ ప్లేలో మంచిగా ఆడతలేదు. నువ్వు కూడా నా లెక్క ఆడితే మన స్కోర్ ఈ పార్టీకి 270 280 ఉంటుండే అన్న. ఎవరు బ్యాటింగ్ స్టైల్ వాళ్ళకి తమ్ముడు. సర్లే నెక్స్ట్ టైం నుంచి అట్లనే ఆడదాంలే. రఘువంశీ తమ్ముడు ఏమన్నా బ్యాటింగ్ చేసినావా? 44 బాల్లో 84 రన్లు, 5 4లు 10 సిక్స్లు, సూపర్ తమ్ముడు. 220 స్ట్రైక్ రేట్. నువ్వు ఇట్లనే ఆడితే మనల్ని ఎవడు ఆపలేడు తమ్ముడు. అదేముందన్న, నేను ప్రతి మ్యాచ్ ఇట్లనే ఆడతా. నాతో పాటు గ్రీన్ అన్న కూడా మంచిగానే ఆడిండు, హాఫ్ సెంచరీ చంపిండు. 5 4లు 4 సిక్స్లు 200 పైన స్ట్రైక్ రేటు అన్న కూడా బాగా ఆడి. రాని అన్న నువ్వు ఊకే మనల్ని ఎవరు ఆపలేడు అన్నకన్నా. ఇంకో మ్యాచ్ ఓడిపోతే మనమే వెళ్ళిపోతామన్న. పోనీ అన్నీ గెలిచినా మనం ప్లే ఆఫ్ ఛాన్స్ లేదన్న మనకు. ఏదో అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, ఏదో ఒకటి ఉందిగా తమ్ముడు, అది చాలు మనకు. దేవుని దయ ఉంటే పోతాం, లేకపోతే లేదు. నారాయణన్న ఏమన్నా బౌలింగ్ చేసినావా? 4 ఓవర్ల 34, 8 ఎకానమీ, 1 వికెట్, సూపర్ బౌలింగ్ అన్నాను. తమ్ముడు ఏమైనా కొత్తగా చేసినామా మనం? 20 సంవత్సరాల నుంచి ఇదే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మస్తు చేసినాం మనం బౌలింగ్. నాతో పాటు మంచిగా మన పురాలు కూడా మంచిగా వేసారు బౌలింగ్, అందుకే గెలిచినాం. బట్లార్ బాబాయ్ నువ్వు కొంచెం స్పీడ్ ఆడుంటే మనదే మ్యాచ్ బాబాయ్. నువ్వు కొంచెం స్లో ఆడినావు, కుడిచినాం. అప్పటికి ట్రై చేసినాం గెలిపిద్దామని. ఆ నారాయణ వచ్చి మధ్యలో వికెట్ తీసింది, లేకపోతే నా గెలిపించేద్దాం. నేను కూడా ట్రై చేసిన తమ్ముడు, కానీ కొన్ని దాగాలే, లాస్ట్లో అవుట్ అయిపోయినా. లేకపోతే నేను కూడా గెలిపిద్దు తమ్ముడు. గిల్లు నాకు ఇంజరీ కాకపోతే నేనే గెలిపిద్దు గిల్లు. నేను అవుట్ అవుతలేనని చెప్పి డైరెక్ట్ నా చేతికి వేసిండు, అదేమో చేతికి తాకింది. దెబ్బ అయితే మానిపోయింది కదా సుదర్శన్ బ్రో. అసలే నువ్వు మా టీం మెయిన్ ప్లేయర్వి. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం ఇలా సంగతి. మన టీం కోసం అన్ని టీంలు ఆడుతున్నాయి, కానీ మనం తప్ప మనం ఆడాలి. అవును కమిన్స్ అన్న, అన్ని టీంలు మన కోసం ఆడుతున్నాయి, కానీ మనం తప్ప మనం నెక్స్ట్ మ్యాచ్ చెన్నైని విసికి టాప్ 2కి వెళ్ళిపోవాలన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ రానే బ్రో, జీటీని విసికినందుకు, మాకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ పెంచినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. క్రికెట్ స్పూఫ్ అన్నీ ఎట్కి చేయండి.